హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా కొడుకు నాకు చికెన్ సూప్ ఎలా చేయాలో నేర్పిస్తాడు. మీరు కూడా చూడండి, నేను చూస్తాను. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎవరికైనా తల్లి పిల్లలకు నేర్పిస్తాను, నేను మమ్మల్ని నేర్పిస్తాను. ఫస్ట్ మసాలాలు ఏమి వాడాలి. సో ఫస్ట్ మిరియాలు, మెయిన్ మనకి స్పైస్. మిరియాలు టేబుల్ స్పూన్, ధనియాలు టీ స్పూన్ సోంపు, టేబుల్ స్పూన్ జీరా, కొంచెం బగారా పువ్వు, నెక్స్ట్ స్టార్ అనస్, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 4 ఇలాచి. ఇదేంటి కబాబ్ చిని అంటారు. ఇది హోటల్లో కబాబ్ చిని అంటారు. కబాబ్ చిని మంచి స్పైస్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది శొంఠి. ఇది మెయిన్ మనకి చలికాలంలో బాడీని హీట్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. శొంఠి అంటే డ్రై జింజర్. ఇది అల్లం ఎండబెడితే ఇట్లా అవుతుంది, శొంఠి తయారవుతుంది. ఇది జావిత్రి. నెక్స్ట్ 2 డ్రై చిల్లీ, ఇంకా ఒక సగం బగారాకు. ఇవి రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. చిన్న మంట మీద మంచిగా చాలాసేపు రోస్ట్ చేసుకోవాలి. అలాగే మన ఫ్లేవర్స్ మంచిగా కిచెన్ మొత్తం నిండిపోతుంది. ఆ ఫ్లేవర్స్ ఇట్లా వేయించుకుంటుంది. ఇప్పుడు ఇట్లా మంచిగా స్మెల్ వస్తుందిగా. స్మెల్ వచ్చినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇట్లనే కొద్దిసేపు ఇట్లా టాస్ చేసి తర్వాత ఇది మొత్తం చల్ల అయినాక మంచిగా మెత్త పౌడర్ వేసుకోవాలి. మెత్త అయినా ఏం కాదు, నార్మల్ అయినా ఏం కాదు. అది చల్లారేదాకా అప్పటి వరకు మనం సూప్ ఎక్కువ ఉండడం కోసం పేస్ట్ కోసం జీడిపప్పు, కాజు పేస్ట్ చేసుకున్నాం. జీడిపప్పు, కాజు, ఇంకా ఇవేమి వేసినా మన ఇంట్లో సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయని వేసినా అది ఆప్షనల్. అది వేయకుండా ఏం కాదు. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా నెయ్యి కరిగినాక ఇది మంచిగా రోస్ట్ అవ్వాలి. మంచిగా నెయ్యిలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. సూప్కి తాగేటప్పుడు మంచిగా మనకి నాలుక పైన మంచిగా ఇట్లా ఫీలింగ్ వస్తుంది. క్రీమీ ఫ్లేవర్ లాగా టెక్స్చర్ మంచిగా ఉంటుంది. ఇట్లా కాజు ఇట్లా రెడ్ అయినాయి అనుకో, అది ఫ్రై అయినట్టు. ఇంకెక్కువసేపు ఫ్రై చేసినాం అనుకో చేదైతే. ఫ్రై అయినా తీసేసి పెరుగుతో పేస్ట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అదే నెయ్యిలా సన్నగా కట్ చేసి ఆనియన్, ఇంకా పచ్చిమిరపకాయ మంచిగా గోల్డెన్ ఫ్రై కావాలి. గోల్డెన్ ఫ్రై అయితే సూప్లోకి మంచిగా స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. ఇట్లనే పచ్చి చేసినాం అనుకో తాగేటప్పుడు అంత పసర వాసన వస్తుంది. ఆనియన్ ఇట్లా చిక్కపడని సౌండ్ వస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా ఇది మొత్తం ఫ్రై కావాలి. నూనె తక్కువ అనుకో ఫ్రై కావాలి, కింద అడుగు అనుకుంటుంది. జింజర్ పేస్ట్ మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలి. అడుగంటే నాకు మొత్తం అంతా చీట్ అయితే ఫ్లేవర్ ఖరాబ్ అవుతుంది, గిన్నె మారుతుంది, సూప్ టేస్ట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. సో నూనె ఎక్కువ నూనెలో ఫ్రై అయితే ఎంత మంచిగా వస్తుంది. చెప్పినప్పుడు నేర్చుకోవాలి. అంతే మంచిగా నేర్పలే. అప్పుడు ఈ సూప్ లేదు ఉన్నాయి. అప్పుడు సూప్ లేదు. సరదైంది అనుకో, ఎంత శొంఠి, ఇంత మిరియాలు దంచి పారాలు వేసి వేడి చేసి ఇప్పుడు అవుతున్నప్పుడు ఇలా కరివేపాకు, పుదీనా సన్న చాప్ చేసుకుని స్టార్టింగ్ లోనే కరివేపాకు, పుదీనా వేసినాం అనుకో లాస్ట్ వరకు మొత్తం నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఈ టైం వేస్తాం అనుకో మంచి అరమ వస్తుంది. కొంచెం ఫ్రై కాగానే మంచిగా అయిపోయిన టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక మంట కొంచెం పెట్టాలి, మీడియం ఫ్లేమ్ పెట్టాలి. మీడియం ఫ్లేమ్ పెడితే మనకు టమాటా లోపల ఉడుకుతుంది. నాకు సూప్లో ఏంటంటే టమాటా కొంచెం ఇట్లా సూప్ తాగేటప్పుడు వైట్ లాగా ఉండాలి, ఎందుకంటే ఫాస్ట్ వస్తుంది. చిన్న ఫ్లేమ్లో వేసినామంట మొత్తం పేస్ట్ పెట్టారు. పేస్ట్ కాకుండా వేసుకోవాలి, కొంచెం హై ఫ్లేమ్ పెట్టాలి. నాకు తాగాలనిపిస్తున్నప్పుడు నేను చేస్తాను. ఎవరైతే నేను చేస్తే తాగుతావా? నా కోసం చేస్తున్నా అంటే నాకు మంచిగా ఉంటుంది. నీ కోసం చేస్తున్నా నువ్వు నాకు చేసి పెట్టాలి, నేను నీకు నేర్పిస్తున్నాను. అరే అమ్మకు హెల్త్ బాగాలేదంటే కొడుకు అయినా చేయాలి, పెట్టాలి. ఇప్పుడు నేనే చేస్తున్నాను. ఇప్పుడే చేస్తున్నావు. రోజు కూడా చేస్తా. రోజు చేస్తున్నావా? ఒకటి చేస్తావు, అదే చెప్తావు నేను చేస్తున్నాను. అదన్నా చేస్తున్నాను, సంతోషించాలి. బయట ఒక్కొక్కడు అయితే ఆయన కూడా చేయాలి. మరి కొడుకులైనా కొంచెం పసుపు వేసుకోవాలి. ఫ్రై అయినాక ఇట్లా పైన ఆయిల్ కనబడుతుంది. ఆయిల్ కనబడ్డప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ కూడా ఓన్లీ బోన్ పీసెస్ వేసుకోవాలి. బోన్ పీసెస్లో మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. మెత్తటి ముక్కలు సూప్ వేసుకున్నాం అనుకో అలా పీసెస్ అంతా రబ్బర్ అవుతుంది, మళ్ళీ దాంట్లో ఫ్లేవర్ ఎక్కువ ఉండదు. ఇది మనం సూప్ ఏంటంటే ఎక్కువసేపు బాయిల్ చేస్తాం కాబట్టి అంత టేస్ట్ ఉండదు. ఇంకా టేస్ట్ బోన్ పీసెస్ వేసుకోవాలి, లేకపోతే ఓన్లీ బోన్స్ అని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్. మనకి సూప్ తాగేటప్పుడు మనం చపాతి అన్న ఏదన్నా నంచుకొని తింటాం. పాయ లాగా ఒక 5 నిమిషాలు అయినాక అవి ఇట్లా కౌస్ పోయినప్పుడు
తీసి ఒకసారి కలుపుకొని కాజు పేస్ట్ మనం ఏదో చేసుకున్నామో కాజు పేస్ట్ వేసుకోవాలి. కాజు పేస్ట్ ఇట్లా పాలు పెరుగు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు మంచి క్రీమీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చికెన్ ఏదైతే సగం ఉడికిందో మిగతా సగం అంతా ఆ చికెన్ ఫ్లేవర్ మొత్తం కాజు పేస్ట్ ఒకటి దిగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలినాక మళ్ళీ దీంట్లో ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి. ఆయిల్ తేలిందా సైడ్కి? ఆయిల్ తేలినాక ఇట్లా కలుపుకోవాలి ఒకసారి. కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏదో గ్రైండ్ చేసుకున్నామో ఫస్ట్ మసాలా మొత్తం వేసేసుకోవాలి. కారం ఏమో కారం ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కొంచెమే కారం ఇంకొంచెమే కారం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నాం మసాలాలు మిక్స్ చేసుకుంటే ఎంత మంచిగా వస్తుంది వాసన. ఎంత శుంఠి మ్యాజిక్ ఇది, మంచి వాసన వస్తుంది. అందుకనే నేర్చుకోవాలి టేస్ట్ అప్పుడు చూసి. నిజంగా రోజు నేను చేసి పెట్టాల్సి వస్తుంది. నువ్వేం రోజు చేసి పెడుతున్నావు? చేయాలి మరి, అమ్మ చేసి పెట్టాలి. అందుకే ఇప్పుడు రోజు ఇట్లా చేసుకుంటే వీడియోలు అన్నీ పెట్టినాం అనుకో, పెళ్ళైనాక రోజు మా భార్య కూడా అన్నీ నువ్వు వేయాలంటుంది. ఎట్లయినా చేసి పెడతావు పిల్లలకు. ఇప్పుడు డాడీ చేస్తుండే మనం డాడీ అంటే డాడీ కాదు కదా వంట, డాడీ నీకు వంట వచ్చు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు వేరే నా పిల్లలకి వంట రాదమ్మా నేను చేస్తామ్మా. అబ్బా ఆటోమేటిక్గా నువ్వు వేరే నా పిల్లలకి వంట రాదమ్మా నేను చేస్తామ్మా. అబ్బా ఇట్లా ఆయిల్ సైడ్కి ఆయిల్ తేలుతున్నప్పుడు దీంట్లో హాట్ వాటర్ పోసుకోవాలి. చల్లనీళ్ళు పోసుకున్నామంటే ఇప్పటివరకు వచ్చిన ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. సో కాబట్టి ఓన్లీ హాట్ వాటర్ ఒక 2 చెంబులు పోసుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి. హాట్ వాటర్ పోసినాం కాబట్టి ఇట్లా మంచిగా బాయిల్ అవుతుంది. అదే చల్లనీళ్ళు పోసినాం అనుకో ఇప్పటివరకు ఉడికిన ముక్కలన్నీ మళ్ళీ చల్లబడి. ఎంతసేపు ఉండాలి? 15-20 minutes బాయిల్ అవ్వాలి చిన్న ఫ్లేమ్ మీద. అట్లయితే మంచిగా ఆయిల్ పైకి వెళ్తుంది. చికెన్లో బోన్స్లో ఉన్న ఫ్లేవర్స్ ఇప్పుడు మనం వేసిన మసాలా అన్ని ఫ్లేవర్స్ అన్ని సూపర్ అవుతాయి. 20 minutes మంచిగా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం ఫస్ట్ వేసినప్పుడు ఏ కలర్ ఉన్నామా? ఎల్లో కలర్ ఉందా? ఇప్పుడు మంచిగా మసాలా ఫ్లేవర్స్ అవన్నీ పోయి చూడు ఇట్లా మంచి ఇట్లా కలర్ వస్తాయి, థిక్నెస్ వస్తాయి. టమాటా క్యూబ్స్ మంచి పుదీనా ఫ్లేవర్ ఇట్లా వస్తుంది. అదే మనం స్టార్టింగ్లో పుదీనా వేసినాం అనుకో ఇట్లా ఫ్లేవర్ రాదు, మంచి ఇట్లా స్మెల్ ఎవరన్నా రాదు. టేస్ట్ చూసుకోవాలి. ఈ టైంలో టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ చాలు. సాల్ట్ వేసుకున్నాక ఒక 2-3 minutes బాయిల్ చేసుకొని పాలు కొన్ని పోసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని మసాలాలు వేసుకున్నాం. నియర్లీ ఒక 12-15 మసాలా. అవన్నీ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే పాలు కానీ క్రీమ్ కానీ వేసుకోవాలి. మన దగ్గర ఇప్పుడు క్రీమ్ లేదు కాబట్టి మనం పాలు పోసుకున్నాం. పాలు పోసుకుంటే మంచిగా అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అయ్యి మనం తాగేటప్పుడు కూడా మంచిగా నరిషింగ్ ఉంటుంది. 4 మీట్ల మసాలా అట్లా పాలు పోసుకున్నాక 2 నిమిషాలు బాయిల్ కాగానే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. వేడి చికెన్ సూప్ మంచి క్రీమీ ఉంటుంది. చపాతీలు ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. సరే ఫస్ట్ అయితే ఎట్లా మంచిగా స్పూన్ నిండా తీసుకోవాలి. వేడి ఉంది తాగే సూపర్ ఉందండి. బాగా చేసి నా కొడుకు. నిమ్మకాయ వెనుకోవాలి. ఇలా నిమ్మకాయ వెనుకున్నా నేను అయిపోతాడు. చికెన్ ఉంటే మనం ముక్కలు తినబోతుంది. బాగుందా? చేసింది కూడా సాయి దేవ్